ఇక తెలంగాణలో పలు చోట్ల కురిసిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల నీరు రోడ్లపై ఏరులై పారింది. ఈ క్రమంలో నగరంలోని పలు చోట్ల డ్రైనేజీ పైప్ లైన్ల నుండి మురికి నీళ్లు రోడ్లపై ప్రవహిస్తూ ఇబ్బందులకు గురి చేసింది. రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ పొంగడంతో మొదటి వార్డు కౌన్సిలర్ సంగీతా మోహన్, 10వ వార్డు కౌన్సిలర్ స్వాతి అమరేందర్ రెడ్డి పైప్లను పరిశీలించారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని సూచించారు. పైప్ లైన్ దీని కింద పైప్ లైన్ అంతా పీక్తుంది. అవసరం లేదు మరి ఎట్లా పోతాయి? ఇట్లా సప్లై చేస్తుంది. అదే ఇవి పోతాయి కదా, దీని కింద ఉన్నది కథ పైప్. మ్యానువల్ కాడ పైప్ ఏది వస్తుందంటే ఆ పైప్ తగ్గించేస్తుంది. అలా తీసుకొచ్చేట మ్యానువల్ కట్టి అన్ని ఇస్తే మనం చేసిన పనికి ఇంత చేసినా దీనికోసమే. మీరేమన్నారు? ఒక డమ్మీ కొట్టిరు, వాటర్ అక్కడ పోతున్నాయని చెప్పారు. అవును, తీరా సైజు 4 ఫీట్లనే ఉంది, అది 8 ఫీట్ల డెప్త్ ఉంది. డెప్త్ పెద్దగా ఉండాలి. 8 ఫీట్లు ఉంది. ఇది ఎన్ని ఫీట్లు ఉంది? 7 ఫీట్లు ఉంది. 7 ఫీట్లు ఉంది, అది 8 ఫీట్లు ఉంది. అంటే ఇది నువ్వు క్లోజ్ చేసినాక నీళ్ళు ఎట్లా పోయినాయన్నా సేమ్ అట్లా పోనీ. అయితే నా ఆలోచన ఏంటంటే ఇది కొంచెం జామ్ ఉంది కాబట్టి అట్లా కమ్మిపోయినాయి. నువ్వు చక్కగా తీసుకోవాలి వేసినావు అనుకో, మ్యాక్సిమం 1 ఫీట్ అన్న కింద. ఇంకోటి ఏం కదా, మెయిన్ అంతా 7-8 ఫీట్లు ఉంది కదా, 4 ఫీట్లనే ఉంది మన లైన్. ఆ లైన్ అయ్యాకే అదే కొత్త లైన్ వేయాలంటే వేస్తాం కదా, చెప్తున్నా. నేను అనేది ఏం చెప్తే దాన్ని డమ్మీ వేసేసి ఈ నుంచి ఇటు దాకా కాలువ తీసి ఇది లెవెల్ చూసినాక 1 ఫీటు నీళ్లు మాన్యువల్స్ వల్ల ఆగి వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ 4 ఫీట్లు అవుతుంది. 4 ఫీట్లు అవుతుంది, ఎందుకంటే 2.5 ఫీట్లు ఆగింది. అంటే నీకు 2 ఫీట్లు ఉంటుంది స్లోప్. ఓకే, ఖచ్చితంగా పోతాయి కదా. అయితే ఇంకో పని చేద్దాం, నువ్వు 2 ఫీట్లు ఆపి ఈ లైన్ వేసిన తర్వాత నువ్వు ఒక 6 మాన్యువల్స్ ఉంటాయి, అన్నీ ఒక 2 ఫీట్లు లేపి కొత్త బిల్లలు వేసేసి హైట్ లేపి రోడ్ కంటే ఫీట్ హైట్ లేపితే ఉపయోగం అయితే ఏముండదు. కావాలంటే వాటర్ ఆగుతాయేమో తప్ప సొల్యూషన్